అందరికీ మరణాత. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేలరకు శుభములు. రాత్రికాలమంతా కాపాడి మరొక రోజులోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టి ఉన్నారు. అందరు బట్టి దేవుని స్తుతిస్తూ ఉదయకాలము అందరూ లేచి ప్రభుని స్తుతిందాం, వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును. చదివిన వాక్యము మీ అందరి వెనుకలో ఫలింపచేయునుగాక. ఆమేన్. న్యాయము చేసే వారికి మేలు కలుగుతాయి అనే వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా న్యాయము అనేది కనబడతలేదు. అయితే మొదటిగా న్యాయము చేసే వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ఎలాగట్టారా? దేవుడు ఏది కోరుకుంటున్నాడు అని అంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములో మనం చదివితే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగిటు, నీ దేవుని ఎదుట ప్రవర్తించుడు ఇదే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే వాక్యం చూపిస్తుంది. అంటే న్యాయము చేయవారికి ఎప్పుడు మేలు కలుగుతుంది. అందుకనే దేవుడు కూడా కోరుకునేది న్యాయాన్నే కోరుకుంటున్నాడు. కనుక మనము జీవితాల్లో దేవుడు ప్రతివారిని కోరుకునేది న్యాయం కోరుకుంటున్నాడు. అట్టి వారికి మేలు కలుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, నీతిని కాపాడే వారికి మేలు కలుగుతుంది. యెషయా గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుతుంటే, నీతి సమాధానం కలుగు చేయను, నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. వాక్యంలో నీతి సమాధానం కలుగు చేస్తుంది. నిజమే, నీతిగా మనం చూస్తే నీతి సమాధానం కలుగు చేస్తుంది అనే వాక్యాలు మనం చూడగలుగుతున్నాం. ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, న్యాయముగా నడుచుకున్న వారికి ఆయన కృప ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో చదివితే, నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. కనుక చదివిన వాక్యము ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీతిగా మనము జీవించినట్లయితే, న్యాయముగా మనం జీవించినట్లయితే ఆయన కృప మనతో ఉంటుంది. ఈ దినము మన జీవితాల్లో మరి దేవుడు కోరుకునేది నీతిగా న్యాయముగా ఉండమని తెలియజేస్తున్నాడు. ఈ దినమంతా ప్రతి పనులలో న్యాయముగా నీతిగా నడుచుకుని ఆయన వెంబడిదాం. నీతిమంతుడైన ప్రభు యొక్క దీవెన మీ ಎಲ್ಲరికును ప్రభు దయచేయునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి కాలమంతా కాపాడవు, వందనాలు. ఉదయకాల సమయంలో లేవనెత్తో ఈ దినమంతా నీతిగా నడిచి నేను వెంబడించగల కృప దయచి ప్రతి వారి పనులలో తోడుగా నడిపించమని యేసు నామములో అడివిడుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మీకు తోడుండునుగాక. ఆమెన్. అందరికీ మరణాత.